ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణానది పరుగులు పెడుతుంది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా దర్శనమిస్తుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు చేరుకుంది. దీంతో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా రెండు రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది. స్వాతంత్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తొలి ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు స్వయాన రూపొందించిన మొదటి పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఆధునిక దేవాలయంగా వర్ణిస్తూ ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం మొత్తం 22 లక్షల ఎకరాలైతే అందులో జవహర్లాల్ నెహ్రూ గారి పేరుతో ఏర్పడిన కుడి కాలువ ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టు, భారతదేశ ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న కాలువ ఎడమ కాలువ 10.4 లక్షల ఎకరాలకి నీళ్లు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది.